వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కరెన్స్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. దీంతో పాటుగా రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరం తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరం తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో ట్రైన్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనము 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 31 నుండి చూడండి. ఏ జాగర్ రన్నింగ్ అట్ 9 km/h alongside a railway track is 240 meters ahead of the engine of 120 meters long train running at 45 km/h in the same direction. In how much time will the train pass the jogger అని ఇచ్చాడండి. రైల్వే ట్రాక్ వెంబడి 9 కిలోమీటర్ల వేగంతో, అంటే వెంబడి అంటే దాని పక్క నుంచి తీసుకోండి కదా, ఎలాంగ్ సైడ్ అని చెట్లు ఉంటాయి. 9 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న జాగర్ అదే దిశలో 45 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న 120 మీటర్ల పొడవైన రైలు ఇంజిన్ కంటే 240 మీటర్ల దూరంలో ఉన్నాడండి. అయితే రైలు జాగర్ను ఎంత సమయంలో దాటిపోతుంది అని అడుగుతున్నాడండి. రైలు జాగర్ను ఎంత సమయంలో దాటిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇచ్చాడనమాట. కిలోమీటర్ లాంగ్ సైడ్ రైల్వే ట్రాక్ 240 meters ఇంజిన్ అని ఇస్తూ సేమ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ అంటే అదే దిశలో, ఇక్కడ చూడండి అదే దిశలో అనే మీకు వాడు కనిపించగానే మీకు స్పీడ్ అనేది ఏమవుతుందంటే రెండింటికి డిఫరెన్స్ అవుతుంది అనమాట. 45 - 9 అంటే 36 అవుతుంది. మరి అంతా కూడా మన మీటర్లు సెకండ్ లో ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ లో మార్చడం కోసం ఏం చేయాలంటే 5/18 అండి. 18 1 జా 18 2 జా 2 × 5 అంటే 10 అండి. అంటే 10 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. 10 మీటర్ పర్ సెకండ్ అలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ దూరం చూడండి, వెళ్ళే దూరం అనేది ఏమవుతుందండి, రైలుకు అంటే ట్రైన్ కును ఆ జాగర్ కి మధ్య డిస్టెన్స్ చూసుకున్నట్టు 240 అండి. మరి ట్రైన్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 120 అండి. మొత్తం డిస్టెన్స్ D = ఏమవుతుందండి 240 + 120 మొత్తం. అంటే రైలు మొత్తం దాటిపోవాలి, మరియు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 240 ఉంది. అంటే మొత్తం కలిపి ఎంత అయిందంటే 360 మీటర్స్ అనమాట. 360 మీటర్స్. మరి దాటిపోవడానికి కావాల్సిన టైం T = ఏంటంటే D/S కాబట్టి D/S అంటే D అంటే 360/S అంటే 10 అండి. 0 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందంటే 36 మిగిలిందండి. 36 సెకండ్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే ఆ జాగర్ ని ఆ ట్రైన్ దాటిపోవడానికి ఎంత టైం పడుతుందంటే 36 సెకండ్స్ టైం పడుతుందండి. కాబట్టి 36 అనేది కరెక్ట్ ఆన్సర్ గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. క్వశ్చన్ నెంబర్ 32 ఏమి ఇచ్చారండి, ఏ ట్రైన్ 110 meters long is running with a speed of 60 km/h. In what time will it pass a man who is running at 6 km/h in the direction opposite to that in which the train is going అని ఇచ్చారండి. 110 మీటర్ల పొడవున్న రైలు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రైలు వెళ్తున్న దానికి ఎదురుగా 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని ఎంత సమయంలో దాటి వెళ్తుందని అన్నాడండి. 110 మీటర్ల పొడవున్న రైలు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందండి. రైలు వెళ్తున్న దానికి ఎదురుగా 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది. ఇప్పుడు ఎదురుగా వస్తున్నాడు కాబట్టి స్పీడ్ ఏమవుతుందంటే రెండింటికి ప్లస్ అవుతుందండి. అంటే 60 + 6 అంటే 66 అవుతుందండి. మరి దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలి కాబట్టి 5/18 తో మల్టిప్లై చేయవలసి ఉంటుంది. చేసేయండి. 6 7 జా 6 3 అండి. అంటే ఏమొచ్చింది మనకి 55/3 వచ్చిందండి. 55/3 మీటర్ పర్ సెకండ్ అనమాట. అలా ఉంచండి పక్కన. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ చూడండి 110 కిలోమీటర్ల పొడవున్న రైలు 60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. రైలు వెళ్తున్న దానికి ఎదురుగా 6 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న వ్యక్తిని ఎంత సమయంలో దాటుతుంది. అంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఏం లేదండి, కానీ రైలు పొడవు మాత్రం దాటవలసి ఉంటుంది అన్నట్టు. కాబట్టి D = ఏమవుతుందంటే రైలు పొడవు అవుతుందంట. అంటే 110 మీటర్స్ అవుతుంది అనమాట. D = ఏమవుతుందంటే 110 మీటర్స్ అవుతుందండి. ఇప్పుడు ఆ రైలు దాటిపోవడానికి ఎంత సమయం పడుతుంది. T = D/S కాబట్టి D అంటే 110 అండి. బై S అంటే 55/3 కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3/55 అని రాసుకోవచ్చు. ఎందుకంటే బైలో ఉండవలసింది మనం పక్కన రాస్తున్నాం కాబట్టి భిన్నం అనేది రివర్స్ అయిపోతుంది. 55 1 జా 55 2 అండి. 2 3 జా ఏమవుతుందంటే 6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 6 సెకండ్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6 సెకండ్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.
వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా డిస్టెన్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం ప్లస్ చేయవలసి ఉంటుంది. డిస్టెన్స్ ఇవ్వలేదు, ముందు సమ్కి డిస్టెన్స్ ఇచ్చాడు, ఈ సమ్కి డిస్టెన్స్ ఇవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. 2 trains 200 meters and 150 meters long are running on parallel rails in the same direction at speed of 40 km per hour and 45 km per hour respectively. Time taken by the faster train to cross the slower train will be an incident. 200 మీటర్లు మరియు 150 మీటర్ల పొడవు గల రెండు రైళ్లు ఒకే దిశలో సమాంతర పట్టాలపై వరుసగా 40 కిలోమీటర్ల వేగంతోనూ మరియు 45 కిలోమీటర్ల వేగంతోనూ నడుస్తున్నాయండి. నెమ్మదిగా వెళ్తున్న రైలును దాటడానికి వేగంగా వెళ్తున్న రైలు తీసుకునే సమయం ఎంత అని అడిగాడండి. ఇక్కడ మనకి సమాంతర పట్టాలపై చూడండి ఒకే దిశలో అన్నాడు, చూడండి ఒకే దిశలో, సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి స్పీడ్ ఏమవుతుందంటే రెండింటి యొక్క డిఫరెన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుందండి. డిఫరెన్స్ అంటే ఏది పెద్ద అయితే పెద్ద నుండి చిన్నది మైనస్ చేయవలసి ఉంటుంది. 5 వచ్చిందండి. దీన్ని మనం ఏం చేయాలండి, మీటర్ పర్ సెకండ్ లో మార్చడం కోసం 5/18తో మనం మల్టిప్లై చేసినట్లయితే ఏమవుతుందండి, మనకి 25/18 వచ్చిందండి. ఇది మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇంకా మనకి డిస్టెన్స్ చూసుకున్నట్లయితే టోటల్ డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ 2 ట్రైన్స్ ఇవ్వడం జరిగింది. 2 ట్రైన్స్ మధ్య డిస్టెన్స్ ఇవ్వలేదండి. కాబట్టి 2 ట్రైన్స్ ఒకదాని కూడా దాటాలి కాబట్టి ఏమవుతుందండి, ఇది ఒక 200 మీటర్స్, ఇది ఒక 150 మీటర్స్, రెండు కలిపి దాటవలసి ఉంటుంది. కాబట్టి మొత్తం వెళ్ళవలసిన దూరం ఏంటంటే 350 మీటర్స్ వెళ్ళాలండి. మరి టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ 350 అండి. మరి స్పీడ్ చూసుకున్నట్లయితే 25/18 ఉంది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 18/25 కూడా రాసుకోవచ్చు అండి. ఇప్పుడు 25 తో చూసుకున్నట్లయితే 25 1 25 1 ఇంకా 100 ఉంటుంది, 25 4 అండి. 14 into 18 వస్తుంది అనమాట. అంటే therefore time t is equal to 14 into 18. 18 ఉందండి, 18 అంటే మనకి ఇక్కడ 9 కాబట్టి 9 తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనకి అదే ఆన్సర్ అవుతుందండి. 9 తో క్యాన్సిల్ అయ్యి చూడండి, ఇక్కడ మనకి 72 అయితే అయ్యే అవకాశం లేదండి, చాలా తక్కువ కాబట్టి. నెక్స్ట్ ఇది 9 తో పోదండి, ఇది 9 తో పోదండి, ఇది 9 తో పోతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, 252 అవుతుంది. therefore 14 into 18 is equal to ఎంత అండి, 252 seconds is correct answer అన్నమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. ఒకసారి మీరు మల్టిప్లై చేసి చూడండి, చేస్తే మనకి అదే వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. 2 trains A and B start running together from the same point in the same direction at the speed of 60 km per hour and 75 km per hour respectively. If the length of the each of the train is 240 meters, how long will it take for train B to cross train A అని ఇచ్చాడండి. ఏ మరియు బి అనే రెండు రైళ్లు ఒకే పాయింట్ నుండి ఒకే దిశలో, చూడండి ఒకే పాయింట్ నుండి ఒకే దిశలో వరుసగా 60 కిలోమీటర్లు మరియు 72 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయండి. ప్రతి రైలు పొడవు 240 మీటర్లు అయితే బిని ఏ దాటడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడండి. ఇక్కడ మనకి సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి మనకి స్పీడ్ ఏమవుతుందంటే డిఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 72 60కి డిఫరెన్స్ చూడండి, 72 - 60 అంటే ఎంత వస్తుందండి, 12 వస్తుందండి. దీన్ని మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోవాలి కాబట్టి 5/18తో మల్టిప్లై చేస్తాము. 6 తో 6 2 6 3 అండి. అంటే మనకి ఏమొస్తుందండి, 10/3 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. 10/3. ఇప్పుడు మనకి ఇంకేం కావాలంటే డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి, రెండు రైలు పొడవులు కూడా సమానం అని ఇచ్చాడు, మరి 240 మీటర్లు ఇచ్చాడు కాబట్టి 240 + 240 అండి, అంటే 480 మీటర్లు అవుతుందండి. మరి మనకు కావాల్సింది అంటే రెండు కూడా ఒకదానికి కూడా దాటడానికి కావాల్సిన సమయం కాబట్టి సమయం t ఈజ్ ఈక్వల్ టు d/s అవుతుందండి. d అంటే మనకి 480 అని తెలిసింది, మరి s అనేది బైలో ఉంది కాబట్టి ఇక్కడ రివర్స్ చేసి రాసేయచ్చండి, 3/10 అనమాట. 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 48 into 3 48 into 3 చేసినట్లయితే చూడండి, ఇక్కడ 3 8s ఎంత అంటే 24 అండి, 2 3 4 12 అండి, 12 + 2 అంటే 14 అండి, 144 అవుతుందండి. 144 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 120 + 24 అని రాసుకోవచ్చు. 120 అంటే అర్థం ఏంటంటే 2 minutes అని అర్థము, 2 minutes 24 seconds అని అర్థం అండి. 2 minutes 24 seconds. ఎక్కడ చూడండి 2 minutes 24 seconds మనకి డి ఆప్షన్ ఉంది కాబట్టి డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35. 2 trains are moving in opposite direction at the rate of 60 km per hour and 90 km per hour. Their lengths are 1.10 kilometers and 0.9 kilometers respectively. The train taken by the slower train to cross the faster train in seconds is అని ఇచ్చాడండి. రెండు రైళ్లు గంటకు 60 కిలోమీటర్లు మరియు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వ్యతిరేక దిశలో కదులుతున్నాయండి.
వాటి పొడవులు వరుసగా 1.10 కిలోమీటర్లు మరియు 0.9 కిలోమీటర్లు అయితే వేగవంతమైన రైలును నెమ్మదిగా వెళ్తున్న రైలు దాటడానికి తీసుకునే సమయం సెకండ్‌లో ఎంత అని అడిగాడండి. చూడండి, వేగవంతమైన రైలును నెమ్మదిగా వెళ్తున్న రైలు దాటడానికి తీసుకునే సమయం సెకండ్‌లో కావాలి. ఇప్పుడు చూడండి, 2 రైళ్లు 60 కిలోమీటర్ల వేగంతోను మరియు 90 కిలోమీటర్ల వేగంతో వ్యతిరేక దిశలో వెళ్తున్నాయండి. వ్యతిరేక దిశలో అనగానే మనకి స్పీడ్ ఏమవుద్దంటే ప్లస్ అవుతుందండి. గుర్తుపెట్టుకోండి. వ్యతిరేక దిశలో అనగానే ప్లస్ అవుతుంది. అంటే 60 + 90 అండి. అంటే 150 అవుతుందనమాట. 150 ఇంటూ ఏమవుద్దంటే 5/18 మీటర్ పర్ సెకండ్‌లో మార్చాలి కాబట్టి 18 వన్స్ 18 18తో డైరెక్ట్ క్యాన్సిల్ అవ్వదేమో. 6తో చూడండి, 6 3s అండి. 6తో చూసుకున్నట్లయితే 6 2s 12, 6 5s అండి 25s. అంటే 25 ఇంటూ 5 అంటే 125 అవుతుందండి. 125/3 మీటర్ పర్ సెకండ్ అలా ఉంచండి. నెక్స్ట్ దూరం చూసుకున్నట్లయితే d ఏమవుతుందండి, వాటి పొడవులు చూడండి. ఒకదాని పొడవు ఎంతండి 1.10. సారీ, ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చాడు కాబట్టి మనము ఇదంతా మార్చాల్సిన అవసరం లేదండి. ఇది సెకండ్‌లో కనుక్కోమన్నాడా? సెకండ్‌లో కనుక్కోమని ఇక్కడ 2 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మార్చాల్సిన అవసరం లేదు. ఓకే. ఇక్కడ మనం ఈ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. మనం అన్నిటికీ మారుస్తున్నామనే ఉద్దేశంతో అలా వెళ్ళిపోయింది అంతే స్పీడ్‌లో గాని మార్చాల్సిన అవసరం లేదు. ఏమైందంటే 150 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. 150 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మన డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 1.10 ప్లస్ 0.9 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 అవుతుందండి. అంటే 2 కిలోమీటర్స్ అని అర్థం అనమాట. అంటే 2 రైళ్లు కలిపి మొత్తం దూరం ఎంత కలిగి ఉన్నాయండి, అంటే పొడవులు కలిగి ఉన్నాయి ఎంతంటే 2 కిలోమీటర్లు కలిగి ఉన్నాయండి 2 రైళ్లు కలిపి. ఇప్పుడు మనకి ఆ 2 కూడా చూడండి. ఆ 2 కూడా ఒకదానికొకటి దాటడానికి తీసుకునే సమయం కావాలంటే సెకండ్‌లో కావాలంట. ముందు మనం సమయం కావాలి. సమయం t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంతండి? డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ అండి. స్పీడ్ ఎంతండి? 150 అనమాట. ఏమొస్తుందండి, ఇది అవర్స్‌లో వస్తుందండి. అవునా కాదా? మనకు కావాల్సిందేంటి, సెకండ్‌లో కావాలండి. సెకండ్‌లో కావాలంటే ఒక గంటకి ఎన్ని సెకండ్‌లో చూసుకోండి. ఒక గంటకి ఎన్ని సెకండ్లండి? ఒక గంటకి 3600 సెకండ్లండి. కాబట్టి 3600 ఇంటూ చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే సెకండ్‌లో మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, 0, 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ 5తో చూసుకున్నట్లయితే 5 3s అండి. 5తో ఇది క్యాన్సిల్ అయిపోతుందండి. 5తో 5 7 35, 5 2 72 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 3తో క్యాన్సిల్ అవుతుందండి. 3తో చూసుకున్నట్లయితే 3 2 6 అండి. 3 4 12 అండి. 24 అనమాట. 24 2 ఎంతండి? 48. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 48 సెకండ్స్ అవుతుందన్నమాట. అంటే ఆ 2 రైళ్లు కూడా ఒకదాన్నొకటి దాటడానికి ఎంత టైం పడుతుందంటే 48 సెకండ్స్ పడుతుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు కిలోమీటర్ పర్ అవర్‌లో కాకుండా మీటర్ పర్ సెకండ్‌లో ఉండి కూడా చెయ్యొచ్చు. అప్పుడు మనకి 2 కిలోమీటర్స్ మనం ఏం రాసుకోవచ్చండి, 2000 మీటర్స్ అని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా చేసినా ఓకే. ఇక్కడ మన ఫ్రాక్షన్‌లో వస్తుంది కాబట్టి మనం అక్కడ ఆపేసాం. 2 మనకి ఇక్కడ మనకి చూడండి, టీ ఫార్ములాలో ఏముందంటే d/s ఉంది కాబట్టి ds 2 కూడా ఒకే ప్రమాణాన్ని కలిగి ఉండాలండి. కిలోమీటర్లు ఉంటే కిలోమీటర్లు, గంటల్లో ఉంటే గంటలు, లేదా సెకండ్‌లో ఉంటే సెకండ్‌లు. అవే మాత్రం కలిగి ఉండాలండి. వేరేది ఉంటే మాత్రం మనం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒకే దానిలో మార్చుకుంటూ ప్రయత్నం చేయాలన్నమాట. 2 కూడా కిలోమీటర్లు ఉన్నాయి కాబట్టి నేను మార్చలేదు. క్వెషన్ నంబర్ 36 చూడండి. 2 ట్రైన్స్ ఆఫ్ లెంగ్త్స్ 120 meters and 90 meters are running with speeds 80 km/h and 55 km/h respectively towards each other on parallel lines. If they are 90 meters apart, after how many seconds they will cross each other అని ఇచ్చారండి. 120 and 90 meters పొడవు గల 2 రైళ్లు సమాంతర మార్గాలలో వరుసగా 80 కిలోమీటర్ల పర్ గంట మరియు 55 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయండి. అవి 90 మీటర్ల దూరంలో ఉంటే అవి 90 మీటర్ల దూరంలో ఉంటే ఎన్ని సెకండ్ల తర్వాత అవి ఒకదాన్ని ఒకటి దాటుతాయి అని అడిగాడండి. చూడండి, 120 మీటర్లు మరియు 90 మీటర్ల పొడవు గల 2 రైళ్లండి. సమాంతర మార్గాల్లో వరుసగా 80 కిలోమీటర్ల పర్ అవర్, 55 కిలోమీటర్ల అవర్ వేగంతో నడుస్తున్నాయండి. అవి 90 మీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే వాటి మధ్య డిస్టెన్స్ కూడా ఉందండి. అయితే ఎన్ని సెకండ్‌లో ఒకదాని తర్వాత ఒకదాన్ని ఒకటి దాటుతాయి అన్నాడండి. ఇక్కడ మనకి సమాంతర మార్గాల్లో వెళ్తున్నాయి అనగా మనకి ఏమవుతుందంటే సేమ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాయి అని అర్థం అనమాట. ఓకేనండి. సారీ, ఇక్కడ మనకి సమాంతర మార్గాలను ఇచ్చాడు కానీ ఇక్కడ చూడండి, రెస్పెక్టివ్లీ టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే ఒకదాన్ని ఒకటి చేరువవుతున్నాయి. టువర్డ్స్ ఈచ్ అదర్ ఒకదానికి ఒకటి చేరువవుతున్నాయి అర్థమేంటంటే వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి అని అర్థం అనమాట.
వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి. మరి వ్యతిరేక దిశలో అంటే మనకు స్పీడ్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది కాబట్టి 80 + 55 అండి. 80 + 55 ఏమవుద్దంటే 135 అవుతుందండి. 135 ఇంటూ 135 ఇంటూ 5/18 అవుతుందండి. ఎందుకంటే మీటర్ పర్ సెకండ్‌లో మార్చాలి కాబట్టి. ఇది మనకి 9 టేబుల్‌తో పోతుందండి. 9తో 9 2స్ అంటే 9తో 9 15s అండి. 15 5s 75 కాబట్టి 75/2 మీటర్ పర్ సెకండ్ ఇక్కడ మనకి వేగం వచ్చిందండి. మరి దూరం d ఏమవుతుంది? 2 ట్రైన్స్ చూసుకున్నట్లయితే ఒకటి 120 మీటర్స్ అండి. ఇంకోటి 90 మీటర్స్ అండి. మళ్ళీ ఆ 2 ట్రైన్‌ల మధ్య దూరం మళ్ళీ 90 ఉందండి. కాబట్టి ఇది కూడా మనం ప్లస్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 ట్రైన్‌లు ఎంత పొడవున్నాయో ఆ పొడవు మొత్తం దాటవలసి ఉంటుంది. మరియు వాటి మధ్య దూరం కూడా దాటవలసి ఉంటుంది. కాబట్టి ఇవి మొత్తం మనం డిస్టెన్స్‌గా కౌంట్ చేసుకోవాలి. 90 + 90 అంటే 180 + 120 అంటే 300 మీటర్స్ అవుతుందండి. 300 మీటర్స్. ఇప్పుడు టైం t కావాలి కాబట్టి ఏం చేసుకోవచ్చు అంటే t/s అంటే 2 ప్రమాణాలు సరిపోయింది చూడండి. మీటర్ సరిపోయింది కాబట్టి మనం చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. డిస్టెన్స్ ఏమవుతుందంటే 300 అవుతుందండి. స్పీడ్ చూసుకున్నట్లయితే 75/2 కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు 2/75గా మనం తీసుకోవచ్చండి. 75తో చూసుకున్నట్లయితే 75 వన్స్ అంటే 75 ఫోర్స్‌గా మనము క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. 75 టూస్ 150 కదా! 150 టూసే కాబట్టి డైరెక్ట్‌గా 4 చేసేయొచ్చండి. 4 టూస్ ఎంతంటే 8 అండి. 8 సెకండ్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే వాటి మధ్య 90 మీటర్ల దూరం ఉన్నప్పటికీ ఎన్ని సెకన్‌లో మనకి ఒకదాన్నొకటి దాటుతాయండి? 8 సెకన్‌లో దాటుతాయండి. అంటే 8 ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 37 అండి. 2 trains are coming from opposite direction with speeds of 75 kilometers per hour and 100 kilometers per hour on parallel tracks. Yet some movement at the distance between them is 100 kilometers. After 3 hours, distance between them is again 100 meters. So 100 kilometers. T is equal to అని ఇచ్చాడండి. 2 రైళ్లు 2 సమాంతర ట్రాక్‌లలో గంటకు 75 కిలోమీటర్లు మరియు గంటకు ఎంతండి 100 కిలోమీటర్లు వేగంతో వ్యతిరేక దిశలో వస్తున్నాయండి. కొంత సమయంలో వాటి మధ్య దూరం ఎంతండి 100 కిలోమీటర్లటండి. టీ గంటల తరువాత వాటి మధ్య దూరం అంట మళ్ళీ 100 కిలోమీటర్లటండి. అయినా టీ విలువ ఎంత అని అడుగుతున్నాడండి. టీ గంటల తర్వాత అన్నాడు కాబట్టి టీ విలువ ఎంత? మొదట వాటి మధ్య దూరం అనేది అంటే ఆ 2 కూడా ఇలా ఉన్నాయండి. ఇది ఇంజిన్ ఉంది, ఇది ఇంజిన్ ఉందనుకోండి. వీటి మధ్య దూరం ఎంతండి 100 కిలోమీటర్లనమాట. మరి ఒకదాన్ని ఒకటి దాటిపోతాయి కదండీ! ఒకదాన్ని ఒకటి దాటిపోయిన తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళిపోతాయి కదండీ! అప్పుడు దీని మధ్యన 100 కిలోమీటర్లు అవ్వాలి. ఇక్కడ మనం మొత్తం టోటల్ జర్నీ ఎంత చూసుకోవాలి, వేగం ఎంత చూసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి 2 రైళ్లు కూడా సమాంతర ట్రాకుల్లో వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి కాబట్టి మనకి స్పీడ్ ఏమవుతుందంటే 2 ప్లస్ అవుతుందండి. అంటే 75 + 100 అనమాట. అంటే 175 kmph అవుతుందండి. kmph. మరి దూరం చూసుకున్నట్లయితే d చూడండి ఇప్పుడు మధ్యలో 100 ఉంటదండి. తర్వాత మరొక 100 ఉందండి. అంటే 100 + 100 అంటే 200 మధ్య 200 100 + 100 అండి. అంటే 200 కిలోమీటర్ల దూరం ఉండాలండి మధ్యలో. మరి టైం ఎంత పడుతుందండి? అంత దూరం వెళ్ళడానికి టైం ఎంత పడుతుందండి? టైం t డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అండి 200 స్పీడ్ ఎంత అంటే 175 అనమాట. ఇప్పుడు చూడండి 25తో చూసుకున్నట్లయితే 25 సెవెన్స్ అండి. 25తో 25 ఎయిట్స్ అండి. అంటే 8/7 వస్తుందన్నమాట. 8/7ని మనం ఏం రాసుకోవచ్చండి 1 and 1/7 అవర్స్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది కాబట్టి మనకు రిజల్ట్ కూడా ఏమవుతుందంటే అవర్‌లో వస్తుందండి. 1 and 1/7 అవర్ అనేది మనం ఎక్కడ చూడండి బి ఆప్షన్‌లో ఉంది కాబట్టి బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 38 అండి. ఏ ట్రైన్ 125 మీటర్స్ లాంగ్ passes a man running at 5 kilometers per hour in the same direction in which the train is going in 10 seconds. The speed of the train is అని ఇచ్చాడండి. 125 మీటర్ల పొడవైన రైలు అదే దిశలో 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక మనిషిని 10 సెకన్లలో దాటుతుందండి. అయితే రైలు వేగం ఎంత కనుక్కోమన్నాడండి. చూడండి ఇక్కడ 125 కిలోమీటర్ల పొడవైన రైలు అదే దిశలో వెళ్తున్న 5 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఒక మనిషిని 10 సెకన్లలో దాటిందండి. అంటే ఇక్కడ మనకి దూరం తెలుసు, కాలం తెలుసండి. వేగం అనేది మనిషిది ఉంది గానీ రైలుది లేదండి. కాబట్టి సాపేక్ష వేగం కనుక్కోవడం ఇబ్బంది. డైరెక్ట్‌గా ఇక్కడ సాపేక్ష వేగం కనుక్కుందామండి. రైలు యొక్క వేగం x అనుకున్నట్లయితే సాపేక్ష వేగం s ఏమవుద్దండి x - 5 చూడండి ఇక్కడ మనకి అదే దిశలో ఉన్నాడు కాబట్టి మైనస్ అండి x - 5 దూరము బై కాలం అండి. దూరం ఎంత అండి 125 అండి. కాలం ఎంత అంటే 10 అనమాట. 125/10 అంటే ఏమవుద్దండి 12.5 అవుతుందండి. 12.5 అవుతుంది. ఇప్పుడు మనకి x కావాలంటే x ఏమవుతుందండి 12.5 + 5 అవుతుందండి. అంటే x 17.5 మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. మరి మీటర్ పర్ సెకండ్‌లో ముందు మనకి ఇక్కడ ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంది కాబట్టి మార్చండి.
17.5 ఇంటూ 18/5 అనమాట. 5తో డివిజన్ చేసండి. 5తో కట్ చేసినట్లయితే 5 3 ఇస్ ద 15 అండి. ఇంకా 25 ఉంటుంది. 5 5 అండి. 3.5 ఇంటూ 18 అనమాట. అప్పుడు ఇందులో నుంచి ఒక 2 ఇటుకి ఇచ్చారనుకోండి 7 అయిపోతుందండి. 7 9 ఎంత అండి 63 9 కదా ఉంటుంది. 5 3 ఇస్ ద 15 ఇంకా 25 3.5. సారీ అండి, ఇక్కడ మనకి ఆన్సర్ ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. 63 ఎక్కడ మనం రాంగ్ చేసాం చూడండి. రాంగ్ ఎక్కడ అయిందండి? ఇది మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఇది కిలోమీటర్ పర్ అవర్ అండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అదే దిశలో 5 కిలోమీటర్ల వేగంతో 5 kmph వేగంతో వెళ్తున్నాడు. ఇది కిలోమీటర్ పర్ అవర్ ఇది. కాబట్టి డైరెక్ట్ గా తీసుకోనికి లేదు. ఒకసారి చూడండి, కిలోమీటర్ పర్ అవర్ లో మార్చేద్దామండి. అందుకే తప్పు వచ్చింది అనుకుంటా. ఓకే, చూద్దాం. మనకి ఇక్కడ ఎస్ఈజీ ఈక్వల్ టు మనకి ఏమైందండి x-5 బాగానే ఉందండి. ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. ఇది కూడా కిలోమీటర్ పర్ అవర్ లో మార్చడం కోసము 12.5 ఇంటూ ఏం చేయాలంటే 18/5 చేయాలండి. 5తో చూడండి, 5 1 5 2 0.5 2.5 అనమాట. 2.5 ఇంటూ 18 అనమాట. ఇందులో నుంచి ఒక 2 ఇచ్చారు అనుకోండి 5 అవుతుందండి. 5 9 ఎంత అంటే 45 అవుతుందండి. 45 kmph వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 45 kmph అంటే x-5 is equal to 45 kmph. మరి x is equal to ఏమవుతుందండి 45 + 5 అండి, అంటే 50 అవుతుందండి. 50 kmph అవుతుంది అనమాట. 50 kmph అంటే 50 km/h is కరెక్ట్ ఆన్సర్ అండి. 50 km/h is కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 39. A train 400 meters long overtook a man walking along the line in the same direction as the train at the rate of 5 km/h and passed him in 40 seconds. The train reached the station in 20 minutes after passing the man. In what time did the man reach the station? 400 కిలోమీటర్ల పొడవైన రైలు 5 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో నడుస్తున్న వ్యక్తిని 40 సెకండ్లలో దాటింది. ఆ వ్యక్తిని దాటిన తరువాత 20 నిమిషాల్లో రైలు స్టేషన్‌కి చేరుకుందండి. అయితే ఎంత సమయంలో ఆ మనిషిని స్టేషన్‌కి చేరుకున్నాడు అని అడుగుతున్నాడండి. ఈ సమ్‌లో చూసుకున్నట్లయితే మనం ఏం కనుక్కోవాలంటే ముందు రైలు యొక్క వేగం కనుక్కోవాలండి. ఇక్కడ మనకి 2 సమ్స్ ఇచ్చాడనమాట ఇందులో. చూడండి, మొత్తం 3 సమ్స్ ఇచ్చాడు. కొద్దిగా లెంథీ ప్రాసెస్ అవుతుంది మనకి. 400 మీటర్ల పొడవైన రైలు 5 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో నడుస్తున్న వ్యక్తిని 40 సెకన్లలో దాటినట్లయితే రైలు వేగం కనుక్కోండి అని క్వశ్చన్ ఇస్తాడనమాట. మళ్ళీ దాంతో పాటు ఏమంటే ఆ వ్యక్తి దాటిన తరువాత 20 నిమిషాలు రైలు స్టేషన్‌కి వెళ్ళిందండి. అదొక సమ్ అనమాట. అంటే ఎంత దూరం వెళ్ళిందో మనం కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ దూరాన్ని ఆ మనిషి ఎంత సమయంలో చేరుకుంటాడో కనుక్కోవాలి. అలా మనకి 3 సమ్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. 3 సమ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అంటే ఇక్కడ రైలు అనేది 20 నిమిషాల్లో ఆ స్టేషన్‌కి చేరుకుందంటే ఇక్కడ ఒక సమ్ చేసి ఉంటది. ఇక్కడ ఒక సమ్. మొత్తం 3 చేద్దాం. ఒకేసారి చూడండి. 400 మీటర్ల పొడవైన రైలు 5 కిలోమీటర్ల వేగంతో అదే దిశలో నడుస్తుంది కాబట్టి స్పీడ్ ఏమవుద్దండి x-5 అవుతుందండి. అంటే రైలు యొక్క స్పీడ్ x అనుకున్నట్లయితే మనిషి యొక్క స్పీడ్ 5 కాబట్టి x-5 అవుతుంది. ఇది దేనికి సమానం అండి? ఇది దూరము బై కాలానికి సమానం అండి. ఇక్కడ ఏదండి 400/40 అనమాట. అంటే ఎంత వస్తుందండి 10 వస్తుందండి. దీన్ని మనము కిలోమీటర్ పర్ అవర్ లో మార్చినట్లయితే 18/5 అవుతుందండి. 5తో క్యాన్సిల్ చేసినట్లయితే 5 1 5 2 కాబట్టి 218 ఎంత అంటే 36 అవుతుందండి. 36 km/h అనమాట. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలంటే x ఏమవుతుందండి, ఈ 5 ఒకటి పంపించినట్లయితే 36 + 5 అంటే 41 అవుతుందండి. అంటే 41 kmph. ఒక సమ్ వచ్చిందండి. రెండో సమ్ చూడండి, ఆ వ్యక్తిని దాటిన తర్వాత 20 నిమిషాల్లో రైల్వే స్టేషన్ చేరుకుందండి. అంటే 20 నిమిషాల్లో చేరుకున్న దూరం కావాలన్నమాట. అంటే s ఇంటూ టీ అనమాట. ఎస్ అంతా 41 అండి. మరి టీ ఎంత అండి 20 మినిట్స్ కాబట్టి 20/60 అవుతుందండి. అంటే 1 జ 3 జ అంటే 41/3 అవుతుందండి. 41/3 కిలోమీటర్స్ అనమాట. అంటే 20 నిమిషాల్లో 41/3 కిలోమీటర్స్ వెళ్ళిందండి. ఈ దూరాన్ని ఎవరండి ఆ మనిషి చూడండి ఎంత సమయంలో స్టేషన్‌కి చేరుకున్నాడు. అంటే ఈ దూరాన్ని ఎంత సమయంలో చేరుకున్నాడో మనకు కావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వరకు సమ్‌లో ఉంచండి. అతను ప్రయాణించవలసిన దూరం కాబట్టి సెపరేట్‌గా చేద్దాము. ఇక్కడ మన 2 సమ్స్ కంప్లీట్ అయిపోయింది. అందులో మనకి థర్డ్ సమ్ కొద్దిగా ఉండిపోయిందన్నమాట. చూద్దాం. ఇప్పుడు అతను ప్రయాణించవలసిన దూరం కనుక్కోండి. దూరం d చూసుకున్నట్లయితే వేగం అయితే తెలుసండి. s ఎంత అంటే 5 kmph. అంటే దూరం చూసుకున్నట్లయితే ఎంత అంటే 41 కిలోమీటర్ల 41/3 కిలోమీటర్లు ప్లస్ నెక్స్ట్ చూడండి, ఇది ఒక రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్ అంటే ట్రైన్ ఇక్కడికి వచ్చిందంటే అర్థం ఏంటి, ఇంజిన్ మనకి ఎంటర్ అయితే చాలండి. అంటే స్టేషన్‌కి చేరుకుందని అర్థం అనమాట.
మరి ట్రైన్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కూడా మనకి ఎక్స్ట్రా చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి ట్రైన్ పొడుగు చూడండి. ట్రైన్ పొడుగు ఎంత అంటే 400 మీటర్లు ఇచ్చాడు కాబట్టి దాన్ని కిలోమీటర్లో మార్చడం కోసం బై 1000 వేసుకోండి. ఈ 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 41/3 ప్లస్ 2/5 అవుతుందండి. ఈ రెండింటిని మనం ఎల్సిఎం చేసినట్లయితే 15 ఎల్సిఎం అవుతుంది. 41 5 మనకి 5 1 5 5 4 20 205 ప్లస్ 3 2 6 అండి. మొత్తం మనం ప్లస్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే 211/15 అవుతుందండి. 211/15 కిలోమీటర్స్. అంటే మనకి ఇక్కడ దూరం తెలిసిందండి మరియు వేగం తెలిసిందండి. మనకు కావాల్సింది ఏంటంటే టైం. టైం కావాలి కదా, టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ 211/15 ఇంటూ మనకి స్పీడ్ చూసుకున్నట్లయితే 5 కిలోమీటర్స్ కాబట్టి 1/5 అండి. నెక్స్ట్ మన ఆన్సర్ అనేది చూసుకున్నట్లయితే దేనిలో మార్చాలండి, అవర్స్లోనే ఉంది. ఓకే, అవర్స్లో ఉంచండి, ప్రాబ్లం ఏం లేదు. దట్ ఎంప్లాయిస్ 211/75 అవుతుందండి. 75తో డివిజన్ చేసినట్లయితే మనకి 75 2s అవుతుందండి. 75 2s ఎంత అంటే 150, ఇంకా మనకి 61 మిగులుతుందండి. 61/75. ఇప్పుడు మళ్ళీ మనకి ఇది అవర్స్ వస్తుంది కాబట్టి దీన్ని నిమిషాల్లో మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేయండి. 15తో 15 4 20, 15తో 15 5 అనమాట. ఇక్కడ ఏమవుతుందండి 2 hours 61 ఇంటూ 4 అంటే మనకి ఏమవుతుందండి 244 అవుతుందండి. 244/5 అండి. 5తో చూసుకున్నట్లయితే 5 4 20, 5 8 అంటే 48. 2 hours 48 minutes ఉంది ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి 2 hours 48 minutes 48 seconds ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఇంకా మీకు క్లియర్గా కావాలనుకుంటే చూడండి, దాన్ని మార్పు చేసి నేను చెప్తాను. నేను 211/75 వచ్చింది కదండి. దీన్ని మనం ఏమని రాసుకున్నామంటే 75 2 కాబట్టి ఇంకా ఎంత మిగిలిందండి 61 మిగిలిందండి. 61/75 అండి. ఇంటూ 60 చేసాం మనం. ఇక్కడ ఈ 2 అనేది ఏమిగా మారిందండి, అవర్స్ అయిపోతుందండి. అవర్స్ ఈ 60 చేసాం కాబట్టి మనకి ఏమో మినిట్స్ లో వస్తుందండి. 15తో 15 4 15తో 15 5 అండి. 61 ఇంటూ 4 చేసినట్లయితే మనకి ఏమవుతుందండి 244 అవుతుందండి. 244/5 అంటే ఇక్కడ 2 అవర్స్. నెక్స్ట్ 5తో చూసుకున్నట్లయితే 548 అండి. 5తో చూసుకున్నట్టు 548 ఇంకా మనకి ఏం మిగులుతుందంటే 4/5 మిగులుతుంది. మళ్ళీ ఇంటూ 60 చేయాలన్నమాట. చేసినట్లయితే 5 1 5 12 కాబట్టి 12 ఇంటూ 4 అంటే 48 అండి. అంటే 2 hours 48 minutes. మళ్ళీ 4 12 ఎంత అంటే 48 అండి. అంటే 48 seconds అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది అంతా కాదండి. ఎందుకంటే మనకి 48 ఇక్కడ రాగానే వెంటనే మన ఆన్సర్ ఏదైతే 48 ఉందో 2 hours ఆల్రెడీ వచ్చింది. ఇది 48 వచ్చింది. కాబట్టి 2 hours 48 ఏదైతే వచ్చిందో వెంటనే మన ఆన్సర్గా ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. కానీ చేయవలసిందంతా ఏంటంటే ముందు ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది మనం చూసుకోవాలన్నమాట. రైలు అనేది ఎంటర్ అయినప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నట్టు 20 నిమిషాల్లో రైలు స్టేషన్కి చేరుకుందండి. చేరుకుందని ఇంజనీర్కి వచ్చి సరిపోద్దండి చేరుకున్నట్టే. మొత్తం ఇంకా ట్రైన్ అంత దూరం ఉందండి. ఇంకా ఈ దూరం కూడా ఎక్స్ట్రాగా నడవలసి ఉంటుంది అనమాట వాడు. కాబట్టి ఈ దూరాన్ని దానికి ప్లస్ చేయాలన్నమాట. ప్లస్ చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 40 అండి. ఏ ట్రైన్ 240 meters లాంగ్ crosses a man walking along the line in opposite direction at the rate of 3 km/h in 10 seconds. The speed of the train is అని ఇచ్చాడండి. 240 మీటర్ల పొడవున్న ఒక రైలు 10 సెకండ్లో 3 కిలోమీటర్ల వేగంతో వ్యతిరేక దిశలో నడుస్తున్న వ్యక్తిని దాటుతుందండి. అయినా రైలు వేగం ఎంత అన్నాడండి. ఇక్కడ కూడా రైలు వేగం మనకి ఇవ్వలేదు. ఇక్కడ 10 సెకండ్లో 3 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ చూడండి వ్యతిరేక దిశలో అనగానే మనకి స్పీడ్ ఏమవుతుందండి x+3 అవుతుందండి. x+3 ఈజ్ ఈక్వల్ టు మనకి మొత్తం దూరం ఎంత అండి 240. అంటే ఇది వేగమే కదండి. వేగం అంటే దూరం పోయే కాలమే కదా. s ఈజ్ ఈక్వల్ టు అంటే dy/t కదా. దూరం పోయే కాలం ఎంత అండి 10 సెకండ్లు అండి. ఇంటూ ఇది మనకి మీటర్ పర్ సెకండ్ లో ఉందంటే ఇక్కడ 3 km/h అంటే ఇది వేగం అనేది కిలోమీటర్/h లో ఉంది. మనం దీన్ని కిలోమీటర్/h లో మార్చడానికి ఏం చేయాలండి, మనం 18/5 తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇంకా మనకి ఏం క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇలా ఉంచండి యాజ్ ఇట్ ఈస్ గా. ఇంకేమైనా మార్పు చేర్పు చేయడానికి ఉన్నాయో చూడండి. ఇక్కడ దేంట్లో క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే ఉంచండి. మార్పులు చేయలేం కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మనం పాయింట్లు తీసుకోండి. ఎందుకంటే ఆప్షన్ కూడా పాయింట్లో ఉంది కాబట్టి పాయింట్ రావడం కోసం ఏం చేస్తారంటే 2/2తో మల్టిప్లై చేశారనుకోండి. 224 ఎంత అంటే 48 అండి. 48 ఇంటూ 18/10 అవుతుంది అనమాట. ఈక్వల్ టు x+3. ఇక్కడ చూడండి 2 ఇంటూ చేశారు అనుకోండి. 48 ఇంటూ 8 అంటే 18 8 ఎంత అంటే 144 అంటే ఇక్కడ 14 మిగులుతుంది. 18 4 72 కాబట్టి ఇప్పుడు ప్లస్ చేసినట్లయితే 86 అవుతుందండి. 86
0.4 అవుతుంది, ఎందుకంటే బై 10 ఉంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 అండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ రైలు వేగం కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే 86.4 మైనస్ 3 అండి. 86 నుంచి 3 మైనస్ చేస్తే ఏమవుతుందంటే 83 అవుతుందండి. 83.4 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 83.4 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ చూడండి బి ఆప్షన్ ఉంది కాబట్టి బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, చాలా మంది తప్పు ఎక్కడ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇది కిలోమీటర్లో ఉందండి, ఇది మీటర్ పర్ సెకండ్ లో ఉందండి. కాబట్టి దీన్ని కిలోమీటర్ పర్ అవర్ లో మార్చుకుంటేనే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ లో మార్చుకోండి. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు సింప్లిఫై అవ్వడం 5 తో డివిజన్ చేసే కంటే 10 తో డివిజన్ చేసినప్పుడు సింపుల్ గా ఉంటుంది కాబట్టి 2/2 చేసుకున్నాం అనుకోండి, సింపుల్ గా మల్టిప్లికేషన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇవే టెక్నిక్స్ అండి. కొత్తగా ఏం దీని నుంచి టెక్నిక్స్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం. క్యాలిక్యులేషన్ పార్ట్ లో మీరు ఎవరైతే మీరు బాగా చేయగలరో, తక్కువ టైంలో చేయగలరో క్యాలిక్యులేషన్స్, వాళ్ళే కాంపిటేటివ్ లో విన్నర్స్ అవుతారండి. కాబట్టి అందుకే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనము టెక్నిక్స్ ఉపయోగించడం జరుగుతుంది అనమాట. లేదనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డిజిసమ్ కూడా చేసుకోవచ్చు అండి. డిజిసమ్ ఇలా ఉంచి కూడా డిజిసమ్ చేసుకోవచ్చు. డిజిసమ్ చేసినట్టు ఇక్కడ 9 అవుతుంది. 9 - 3 అంటే 6 అనమాట. డిజిసమ్ మనకి ఆ రేంజ్ లో 6 అయ్యేటట్లుగా ఏదైతే ఉందో మనం అదే ఆన్సర్ గా మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. కాబట్టి చూడండి, దీని ఆన్సర్ చూసుకున్నట్టే 6 అవుతుందండి దీని యొక్క డిజిసమ్. కాబట్టి ఆ విధంగా మనము చేసేవచ్చు అనమాట. ఎందుకు 9 అన్నామంటే ఇక్కడ 1 + 8 అంటే 9 కాబట్టి 9 into ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుందండి. అంటే 9 మైనస్ ఇక్కడ చూడండి ప్లస్ ఉంది వస్తే ఏమవుతుంది, 3 అవుతుంది, మైనస్ అవుతుంది. 9 - 3 అంటే 6. డిజిసమ్ 6 ఉన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా మనము డిఫరెంట్ మెథడ్స్ ఎంచుకోవచ్చండి. అయితే ఇక్కడ చిన్నవిను నెక్స్ట్ మనకి ఏంటంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ప్రాసెస్ చెప్పండి సార్ అని అడుగుతుంటారు కాబట్టి మనం ప్రాసెస్ ఒకసారి అలవాటు అయిపోతున్నాం మళ్ళీ. ఇంతకుముందు ప్రతి సమ్ను కూడా డిజిసమ్, డివిజిబిలిటీ రూల్, యూనిట్ డిజిట్ ఏదో ఒక మెథడ్ ఉపయోగించి చేసేవాళ్ళం మనం. కాబట్టి మీరు కూడా ఆ మెథడ్స్ ని అలా మీరు ఫాలో అవుతుండండి. మీరు ఆల్రెడీ మనము మొదటి వీడియోలో బాగా చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు తగ్గించని విడిచిపెట్టకుండా ప్రతి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కడ వస్తే అక్కడ వెంటనే మీరు ఆప్షన్ త్రూ వెళ్ళడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇస్తే మీకు ఖచ్చితంగా అందులో మీరు మంచి ప్రావీణ్యం పొందుతారు అనమాట. కాబట్టి మర్చిపోద్దండి, ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ త్రూ వెళ్ళండి. ఆప్షన్ త్రూ వెళ్ళాలంటే ఎలిమినేషన్ మెథడ్ బాగా యూజ్ చేయండి. ఎలిమినేషన్ మెథడ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడండి. యూనిట్ డిజిట్, డివిజిబిలిటీ రూల్, డిజిట్ సమ్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ జీరోస్ అని అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వరకు మనం ట్రైన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 40 రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే గణేష్ స్టడీ సెంటర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు పూర్తి వీడియోలు చూడొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.